కరీంనగర్లో ఇటీవల మరణించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్ సంతాప సభ కాంగ్రెస్ కార్యాలయంలో ఇందిరాభవన్లో ఈరోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి తాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొని సమద్ నవాబ్ పార్టీ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, మాజీ మైనార్టీ సిటీ కమిటీ చైర్మన్ అబ్దుల్ రెహమాన్, జిల్లా కాంగ్రెస్ ఎస్సీసెల్ చైర్మన్ వెన్నం రాజమల్లయ్య, మహిళా కాంగ్రెస్ సిటీ అధ్యక్షురాలు వెన్నం రజితారెడ్డి, ఖమర్, కొరివి అరుణ్, మడుపు మోహన్, శ్రావణ్ నాయక్, సమద్ నవాబ్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీలో వాళ్ళు నాతోటి కార్యకర్తకు సిగ్గు అనిపిస్తుంది. పోతారు ఎందుకు పోయి ఎవరైనా కానీ పోయి ఏ కులమైనా కానీ మనం రావాలి. అట్లా లేదు, సమత్వపై కోల్పోయినాం. మనను గుర్తు చేసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు చేయాలని తపన పడ్డ నాయకుడుగా సమద్ నవాబ్ గారు పనిచేసిరని భావిస్తా ఉన్నాను. కాబట్టి సోదరులారా, మరి కాంగ్రెస్ పార్టీకి వారు నిరంతరం పనిచేసారు. మరి ఎన్నో సందర్భాలలో అంటే నేను జిల్లా చైర్మన్ ఉన్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ నాతో చాలా రకాలుగా చర్చించిన వ్యక్తి అన్నమాట ఈ సందర్భంలో గుర్తు చేస్తాము. ఉదాహరణకు ఇప్పుడు ఏదైతే బాగోడుకు కొత్తగా స్థలం కేటాయించే విషయంలో, అప్పుడు ఆ మసీద్ కట్టే విషయంలో కానీ, రోడ్డు వేసే విషయంలో కానీ బాగా నిరంతరం పనిచేసిందని భావిస్తా ఉన్నాను. మీకు మరి మీ అందరికి ఏం తెలుసు తెలియదు, నాకు తెలియదు, నేనైతే భావిస్తా ఉన్నాను. వాళ్ళు బాగా కష్టపడతారు. మీ అందరి సహకారం ఉండవచ్చు, అందులో కులం ఉన్నప్పుడు అందరి సహకారం ఉంటుంది. కానీ ఒక లీడర్గా ముందుకు తిరిగిండు. కానీ ఒకటి ఆయనకు ఒక స్వప్నం ఉండే, నాతో ఉంటుంది అన్న పోయి हमारा मदद नहीं करते किस सिलसिले में पूछा కాజీపూర్లో భూమి ఉందన్నా దానికి ఎవ్వరి మద్దతు దొరకలేదు, నేను ఒక్కరినే తిరుగుతున్నా అనే మాట అతను చాలా సందర్భాలు. కొంతమంది మీద అన్యాయంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయో అప్పుడే ఆయన సేవాభావం కిందవి ఇతర ఖాదీమానే మిల్లత్ అనేది స్థాపించాలి. మనం కమ్యూనిటీకి ఇతర కమ్యూనిటీకి కూడా మనతో హెల్ప్ చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కటి ఇదారే ఖాదీమానే మిల్లత్ అనే ఒకటి మా ఫీల్డ్కు సంబంధించిన సభ్యులతోనే స్థాపించి అందులో ఒక రిటైర్డ్ కోర్టు ఉద్యోగిని అధ్యక్షులు పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆయన జీవితమును ఒక కాంగ్రెస్ పార్టీ మంచి ఒక నాయకునిగా ఎదిగి మన అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనుడు నవాబ్. ఆయన యొక్క జీవన ప్రస్తావన చెప్పాలంటే అసలు ఎన్ని చెప్పినా తక్కువే. నాయకుల్ని కోల్పోలే. కరీంనగర్లో ఒక మా మైనారిటీకి ఒక పెద్ద దిక్కుండే నవాబ్. ఎందుకంటే కుల మత భేదాలు లేకుండా ఎవరైనా కూడా సమద్ నవాబ్కి ఫోన్ చేస్తే అన్న నాకు ఈ పోలీస్ స్టేషన్లో ఈ ఆపద వచ్చిందన్న, అన్న నాకు ఈ ప్రాబ్లం ఉన్నదంటే నవాబ్ ఏ రాత్రికైనా 2 వీలర్ మీద వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం